హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్టయితే, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెన్. హల్లెలూయా. దీన్ని మనం గ్రీక్‌లో చూసినట్టయితే ఒమానో గ్రాఫో ఎన్హో ఉరానో అని చెప్పి వ్రాయబడింది. దీనికి అర్థము జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడము లేదా పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉండడం అని చెప్పి అర్థం వస్తుంది. మనం క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్టయితే ఒక విశ్వాసికి పరలోక పౌరసత్వము మరియు నిత్య జీవపు హామీని దేవుని సమక్షంలో ఉన్నానన్న గుర్తింపును ఇది సూచిస్తుంది. మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడాలి అని అంటే మనము యేసు ప్రభువును నిజరక్షకునిగా అంగీకరించే వారిగా ఉండాలి. మనము బాప్తిజం తీసుకునే వారిగా ఉండాలి. అదేవిధంగా మనము ఆయనకు పరిచారకులుగా, సహకారులుగా మనము ఆయన రాజ్యం నిమిత్తం పనిచేసే వారిగా ఉండాలి. మనకు ఈ లోకంలో ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా వాటిని జయిస్తూ ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మనము ఈ లోకంలో విజయాన్ని బట్టి ఉప్పొంగిపోయే వారిగా కాకుండా ఆ శాశ్వతమైన పరలోక రాజ్యంలో, ఆ జీవపు గ్రంథంలో మన పేర్లు వ్రాయబడేటువంటి పరసంబంధమైన జీవితంను మనము జీవించాలి. అప్పుడు దేవుడు శాశ్వత తీర్పు నుండి, శిక్ష నుండి మనకు విముక్తి లభిస్తుంది. అదేవిధంగా నిత్య జీవ భరోసా మనకు కలుగుతుందండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.